చూసారు, ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది భయ్య. అసలు నాకైతే అసలు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుర్రాడు కూడా ఓన్ చేసుకుంటాడు అనమాట. ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలన్నీ సినిమాలో చూపిస్తుంటే అరే మన కథనే, అరే మన ఇంట్లో జరిగిన సన్నివేశాలన్నీ, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అలకలు, అన్నదమ్ముల మధ్య. అసలు హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకాంత్ అడ్డాల. నిజంగా అంటే ఇలాంటి కథని ఒక స్టార్స్ కి ఇద్దరు స్టార్స్ సినిమా స్థాయిని ఎక్స్ప్రెషన్ తోనే ఒక స్థాయికి తీసుకెళ్ళగలరు. అలాంటి మహానటుల మధ్య అసలు నిజంగా అంటే ఇది 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఏది రాలేదు. ఇంకా 25 ఏళ్ళ అయిన తర్వాత కూడా ఇదే ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లో. బ్రహ్మోత్సవం కాన్సెప్ట్ బాగుంటది కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా పోయింది అంతే. అది కూడా బాగుంటుంది నిజంగా అంటే అబ్జర్వ్ చేస్తే. SSMB 29 ఆబ్వియస్లీ రాజమౌళి అంటేనే హోప్స్ భయంకరంగా ఉంటాయి. సో మహేష్ బాబు గారు ఇప్పుడు ఇంకా ప్యాన్ వరల్డ్ అయిపోతాడు. డెఫినెట్ గా భారీగా ఉన్నాయి భయ. ఇండియన్ ఫేస్ కి మూవీ అంటే మెయిన్ హీరో అంటే ప్రభాస్ గారు. ఇప్పటిదాకా మన ఇండియన్ సినిమాకి ఫేస్ అంటే మన ప్రభాస్ గారు. సో SSMB 29 తర్వాత మహేష్ బాబు గారు అవుతారు. డెఫినెట్ గా అవుతాడు భయ. డెఫినెట్ గా రీప్లేస్ చేస్తాడు. ఇది హాలీవుడ్ కట్అవుట్, ఇది అలా ఉంటాడు కట్అవుట్. సో డెఫినెట్ గా ఇతను రీప్లేస్ చేయగలడు. ఏ హీరోతో మల్టీ స్టార్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు మహేష్ బాబు? పవన్ కళ్యాణ్ గారితో చేస్తే చాలా బాగుంటుంది భయ. ఇద్దరు స్టార్స్ కదా, సో చాలా హోప్స్ భారీగా ఉన్నాయి వాళ్ళిద్దరు వద్ద చేస్తే మాత్రం. ఇప్పటికీ రూల్ చేసేది వాళ్ళిద్దరు నమ్ముతారు? డెఫినెట్ గా వాళ్ళిద్దరు. అంటే చిరంజీవి గారు వచ్చారు కదా, కంబ్యాక్ ఇచ్చారు. సో ఆయన ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు అయిందే చిరంజీవి గారిదే, తర్వాత వీళ్ళిద్దరు. చిరంజీవి గారు ఫస్ట్, దాని తర్వాత NBK గారు. మరి ఎంబీ గారు చెప్తున్నా కదా, చిరంజీవి గారు 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటే ఎవరు ఆ ప్లేస్ రీప్లేస్ చేయలేకపోయారు. సో ఇప్పుడు ఎలా చేస్తారు చెప్పండి? ఆ ఛాన్స్ లేదు. చిరంజీవి గారు నెంబర్ 1 ఆల్వేస్. చిరంజీవి గారు నెంబర్ 1 ఎందుకంటే 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఇంతమంది స్టార్స్ ఉన్నారు, ఎంతో ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరు రీప్లేస్ చేయలేపారు. సో చిరంజీవి గారు నెంబర్ 1 ఆల్వేస్. వీళ్ళు ఎన్ని ప్యాన్ ఇండియాలు చేసినా, వీళ్ళకి ఎంత క్రేజ్ ఉన్నా, ఆయన గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి కొద్దిగా అలా ఏదో బ్యాలెన్స్ తప్పింది చిరంజీవి గారికి. లేకపోతే ఆయన స్థాయి మనం ఊహించలేం. తారా స్థాయి 200 ఫిలిమ్స్ కంప్లీట్ చేసేవాడు ఆయన స్థాయికి, ఆయన స్పీడ్ కి. ఇప్పటికి పూరి జగన్నాథ్ కూడా సినిమా అయిపోయేది ఆయన. నిజంగా అంటే చిరంజీవి గారు ఇది హిస్టరీ. చిరంజీవి గారు అనే నెంబర్ 1. బట్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే లైఫ్ భయ, ఒక థెరపీ మెడిసిన్. ప్రతి సన్నివేశం నిజంగా అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా అంటే. ఆ లిరిక్స్ కానీ, అసలు చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాది అనడం కానీ. సిరివెన్నెల గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణి శర్మ గారు చాలా చాలా. మిక్కీ జయమర్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. సీత గీత అనే క్యారెక్టర్, చిన్నోడు పెద్దోడు అనేది, అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ చూస్తుంటే అసలు ఎక్కడ ఒక ఫ్రేమ్ లో కూడా బోర్ కొట్టదు. అసలు ప్రతి క్షణం అసలు చూస్తున్నంత సేపు ఒక థెరపీ మెడిసిన్ అనమాట. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు జస్ట్ ఓవర్కమ్ చేయొచ్చు సినిమా చూస్తాం. చాలా చాలా బాగుంది అసలు. మరీ అంతగా లిరిక్స్ కానీ, ఈవెన్ రొమాంటిక్ సీన్స్ కూడా. వెంకటేష్ గారు నీళ్ళు తాగితే అంజలి గారికి ఎక్కి లాగిపోతాయి. చాలా క్లాస్ గా ఉంటాయి రొమాంటిక్ సీన్స్ కూడా. రావట్లేదు భయ నిజంగా అంటే. శ్రీకాంత్ అడ్డాల గారు మళ్ళీ పెద్ద మనసు చేసుకుని ఆయనే తీయాలి. ఆయన పెద్ద కాప లాంటివి కాకుండా మళ్ళీ ఇలాగే చేస్తే బాగుంటది. డైలాగ్స్ కూడా ఎంత బాగుంటాయి అసలు, క్యూట్ గా వచ్చేసినాయి. మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్ గా అడిగినా డైరెక్ట్ గా తీసేసుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటాయి. ఎమోషనల్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. అసలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అసలు బతకడానికి ఏంట్రా ఇన్ని పాటలు, ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగా లేడు అనడం కానీ. అలాగే ఇంకో చాలా చాలా బాగుంటాయి. ప్రతిదీ కూడా చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి నిజంగా అంటే. హ్యాట్సాప్ టు శ్రీకాంత్ అడ్డాల నిజంగా అంటే. ప్రతి క్యారెక్టర్ అంటే కొన్ని సినిమాల్లో ఎంత హై ఉన్నా సరే ఎక్కడో బోర్ కొడతాయి. సలార్ లాంటి సినిమాలు కూడా కొన్ని బోర్ కొడతాయి. కానీ ఇది ఏ సీన్ కూడా ప్రతి క్యారెక్టర్, ఈవెన్ తనికెళ్ళ బర్నీ లాంటి క్యారెక్టర్ కూడా ఎంత. రావు రమేష్ గారు అయితే అసలు బాబా అసలు ఎరా ఆ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. వాడిని ఎవరికైనా మీరేంటో మీ విధానాలు ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కాలేదని చెప్పడం కానీ అసలు చాలా చాలా భయ. ప్రతి క్యారెక్టర్ ని అసలు నిజంగా ఓన్ చేసేసుకుంటాం నిజంగా. నిజం భయ అసలు. నేనైతే ఎప్పుడే కొద్దిగా మూడ్ ఆఫ్ అయినా సరే ఇదే సినిమాలో సీన్లు చూస్తూ ఉంటాను. అలా ఓవర్కమ్ అయిపోతాను, ఈజీగా అయిపోతాను. నేను ఓవర్కమ్ చేసేస్తాను డిప్రెషన్ కూడా నిజంగా అంటే ప్రతి క్యారెక్టర్. థ్యాంక్ యూ బ్రో.